రాజమౌళి సినిమా అంటే మినిమం 3 ఏళ్లు. అదే స్టార్ హీరోల సినిమా, అందులోనూ పాన్ ఇండియా అయితే 5 ఏళ్లని ఫిక్స్ అయిపోయారు జనాలు. కానీ ఈసారి మాత్రం కథ వేరుంటుందంటున్నారు జక్కన్న. అందరూ అనుకున్నట్లు 5 ఏళ్లు కాకుండా అసలు ఈసారి సంవత్సరం లోపే సినిమా కంప్లీట్ చేస్తానంటున్నారు. మరి రాజమౌళి స్కెచ్ ఏంటో, మహేష్ బాబు ప్లానింగ్ ఏంటో, సంవత్సరం లోపు సినిమా ఎలా తీస్తారో చూద్దాం. ప్రతి చిన్న విషయాన్ని డీటెయిల్డ్ గా చూసి సినిమాని చెక్కి తీయడం రాజమౌళికి అలవాటు. అందుకే రాజమౌళిని ఇండస్ట్రీలో జక్కన్న అంటారు. నిజానికి రాజమౌళి స్టార్ హీరోలతో చేసిన సినిమాలన్నీ 4-5 ఏళ్లు టైం తీసుకుని చేసినవే. అందుకే స్టార్ హీరోలకి రాజమౌళి సినిమా ఛాన్స్ వస్తే మినిమం 3 ఏళ్లైనా అలాట్ చేయాల్సి ఉంటుంది. అయితే మహేష్ రాజమౌళికి అంత టైం ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే సంవత్సరంలోపే సినిమా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. మహేష్ బాబు రాజమౌళి క్రేజీ కాంబినేషన్ లో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కబోతున్న అడ్వెంచరస్ యాక్షన్ మూవీ త్వరలోనే సెట్స్ మీద కెళ్లబోతోంది. వారం క్రితమే గుంటూరు కారం రిలీజ్ చేసిన మహేష్ ని మళ్లీ థియేటర్లో చూడాలంటే 3 ఏళ్లు ఆగాల్సిందని ఇప్పటికే ఫ్యాన్స్, నెటిజన్స్ తెగ బాధపడిపోతున్నారు. కానీ ఈసారి అంత టైం తీసుకోరట రాజమౌళి. దానిలో భాగంగానే ఇప్పటికే మహేష్ తో సినిమాకి కావాల్సిన బాడీని టోన్ చేయించేస్తున్నారు రాజమౌళి. బాహుబలి, RRR తో గ్లోబల్ రేంజ్ ఆడియన్స్ ని రీచ్ అయిన రాజమౌళి మహేష్ తో సినిమాని ఇంకా అడ్వాన్స్డ్ గా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్, స్టార్ క్యాస్ట్, లొకేషన్స్ సెర్చ్ కంప్లీట్ చేసిన రాజమౌళి అండ్ టీమ్ సమ్మర్ కంటే ముందే షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ జర్మనీ వెళ్లడంతో మహేష్ రాగానే సినిమాకు సంబంధించి లుక్ టెస్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు రాజమౌళి. ఆల్రెడీ సినిమాకు సంబంధించి ప్రతి డీటెయిల్ ని డిస్కస్ చేసుకుంటూనే ఉన్న ఈ ఇద్దరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షూటింగ్ ని కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే ఫిలిం సిటీలో భారీ సెట్లు కూడా రెడీ అవుతున్నాయి. మరి రాజమౌళి రేంజ్ గ్రాఫిక్స్, గ్రాండియర్, మహేష్ బాబు క్రేజ్ కలిసి రాబోతున్న ఈ సినిమా నిజంగా సంవత్సరంలోపే అయిపోతే రాజమౌళి సరికొత్త ట్రెండ్ సెట్ చేసినట్టే అని ఇప్పటి నుంచే మాట్లాడుకుంటున్నారు జనాలు.